అన్నయ్యతో ఏం మాట్లాడాలి? అసలే వర్ష విషయంలో నేను చేసిన దానికి నా మీద కోపంగా ఉన్నట్టున్నాడు. ఇప్పుడు నేను ఏం మాట్లాడితే ఏమంటాడోనని భయంగా ఉంది. ముందు అన్నయ్య మూడు ఎలా ఉందో తెలుసుకోవాలి. వర్ష విషయంలో జరిగింది తప్పు కాదు అని ఆయన మనసు మార్చాలి అంటే ఇప్పుడు అన్నయ్యతో మాట్లాడటం కన్నా సమంతతో మాట్లాడించటం మంచిది. ఏంటి సమంత, ఎక్కడికో వెళుతున్నట్టున్నా? ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది గ్రాని. సరదాగా అలా బయటికి వెళ్ళొద్దాం. నువ్వు వస్తావా? వద్దులే సమంత, నువ్వెళ్ళు. నాకెందుకో కొంచెం టెన్షన్గా ఉంది. నీకు టెన్షనా? అదేంటి గ్రాని, ఎలాంటి సమస్య అయినా చాలా ఈజీగా సాల్వ్ చేస్తావు కదా. నీ వల్ల ఎదుటి వాళ్ళు టెన్షన్ పడాలి గాని నువ్వు టెన్షన్ పడ్డావేంటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక్కోసారి మనం చేసే మంచి కూడా చెడుగా మారిపోతుంది. అప్పుడే చేసిన మంచి మరుగున పడిపోతుంది. ఇప్పుడు నా విషయంలో అదే జరుగుతుందేమోనని నాకు భయంగా ఉంది. అదేంటి గ్రాని, అసలు ముందేం జరిగిందో చెప్పు. భయపడకుండా ఉండడానికి నువ్వేం చేయాలో నేను చెప్తాను. ఆ వర్ష నీ జీవితానికి అడ్డొస్తోంది కదా, తనని వంశీకి దూరం చేయాలని నేను మీ తాతయ్యతో కలిసి ఒక ప్లాన్ చేశాను. ఏంటి గ్రాని? ఏంటి గ్రాని నువ్వనేది? ఆ వర్షం మీద అటాక్ చేయించింది నువ్వా? అంత గుడ్ న్యూస్ ఇంత లేటుగా చెప్తావేంటి? ఇంత మంచి విషయం గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు గ్రాని? నువ్వు చేసింది చాలా మంచి పని కదా. అసలు అది బతికిందని నాకు కోపంగా ఉంది. చస్తే దరిద్రం వదిలిపోయేది. ఇంత మంచి పని చేసి ఏదో జరుగుతుందని నువ్వెందుకు అనవసరంగా భయపడుతున్నావు గ్రాని? అలా అని లేదు సమంత. వర్షాకి వార్నింగ్ ఇస్తానని మాత్రమే మీ తాతయ్యకి చెప్పాను. వర్ష మీద అటాక్ చేయిస్తాను అంటే అన్నయ్య ఒప్పుకోరు కదా. ఎంతైనా తను కూడా ఆడపిల్ల కదా. నా మనవరాలు వయసులో ఉన్న పిల్లే, నేను ఒకప్పుడు అభిమానించిన పిల్ల, ఈ ఇంటి నుంచి సాయం పొందిన పిల్ల అని ఇలా ఏదో ఒక సెంటిమెంట్ డైలాగులు చెప్తారు కదా. కానీ ఇక్కడ అందరూ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మనింటితో ఏ సంబంధం లేని ఆ వర్ష నీ జీవితంతో ఆడుకుంటోంది. నీ జీవితం బావుండాలన్నా, నువ్వు సంతోషంగా ఉండాలి అన్నా, వంశీని నిన్ను కలపాలన్నా వర్ష ఉన్నంతవరకు అది జరగదు. వంశీ నీ వైపు కన్నెత్తి కూడా చూడడు. తిరిగి మనం ఎలాంటి ప్రయత్నాలు చేసినా అది మనకే చెడవుతుంది. పూజ రోజు చూశాం కదా వంశీ చేసిన గొడవ. అలా మళ్ళీ రిపీట్ కాకూడదు అంటే ఈ వర్ష శాశ్వతంగా దూరమైపోవాలని ఈ పని చేశాను. కానీ డామిట్, కథ అడ్డం తిరిగింది అన్నట్టు ఆ వర్ష బతికింది. కానీ అన్నయ్యకిప్పుడు తను చేసింది తప్పేమో అనిపిస్తోంది. వర్ష విషయంలో నేనలా చేసి ఉండకూడదని అన్నయ్య నన్ను తిట్టారు. తాతి ఎప్పుడు ఇంతే గ్రాని. నా జీవితం ఏమైపోతున్నా అస్సలు పట్టించుకోరు. ఆ వంశీ బాధపడితే మాత్రం వీళ్ళు తట్టుకోలేరు. ఇది తెలిసి ఆ వర్ష వంశీని తన చెప్పు చేతుల్లో పెట్టుకొని ఆడిస్తుంది. తాతి ఈ మధ్య మారారు. నేనేం చెప్తున్నా అది వింటున్నారు. ఇంకా నానికే నా బాధ ఏంటో అర్థం కావడం లేదు. అయినా నువ్వేం భయపడకు గ్రాని. తాతితో నేను మాట్లాడతాను. నువ్వు చేసింది నా గురించి అని చెప్తే తాతి కూడా అర్థం చేసుకుంటారు. ఆయనకి వర్షం మీద ఎంత అభిమానం ఉన్నా నేనంటే తాతికి ప్రాణం. నేనెళ్ళి ఇదంతా నాకోసమే కదా చేశారని చెప్తే ఖచ్చితంగా తాతి వింటారు గ్రాని. నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు గ్రాని. నేను మాట్లాడతాను కదా.
పిచ్చి సమంత, నువ్విలా మాట్లాడాలనే కదా నేను నీతో అలా చెప్పింది. ఆ వర్ష మీద నీకో అర్థం లేని కోపం నాకు అడ్వాంటేజ్గా మారింది. ఇప్పుడు నువ్వెళ్ళి అన్నయ్యతో మాట్లాడితే ఆ కోపం ప్రేమగా మారుతుంది. ఇది నాకు చాలు మిమ్మల్ని బకరాల్ని చేయటానికి. ఇదేనండి మా ఇల్లు. చాలా బాగుంది. మీరు లోపలికి వెళ్ళండి, నేను బయలుదేరుతాను. అదేంటండి, ఇక్కడ వరకు వచ్చారుగా, లోపలికి రండి. ఒక మంచి జ్యూస్ తాగి వెళ్దురు. నేను ఇంకోసారి వస్తాను. అదేం కుదరదు. మీరిప్పుడు రావాల్సిందే. ఎందుకంటే నా వాళ్ళంటూ నాకెవ్వరూ లేరు. నేను ఒంటరిదాన్ని. ఈ ఇంట్లో ఒంటరిగానే బ్రతుకుతున్నాను. ఇంత సాయం చేశారు. ఈరోజు గుడికొచ్చి మంచి పని చేశానేమో అనిపిస్తుంది. ఇంత మంచి మనిషిని ఆ దేవుడు నాకు పరిచయం చేశారు. అందుకే దయచేసి ఇంట్లోకి రండి. ఒక విధంగా నా పరిస్థితి కూడా అంతే. మా అమ్మ నాన్న ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. నాకు తెలిసేసరికి నాకు చెల్లి అనుకోకుండా ఒక తమ్ముడు కలిశారు. వాళ్ళిద్దరే నా జీవితం అనుకుని బతికాను. తర్వాత మా అమ్మ కూడా వచ్చింది. వాళ్లే నా కుటుంబం, వాళ్లే నాకు బంధువులు. అందుకే చెప్తున్నాను, మీకు ఎవరూ లేరని, మీరు ఒంటరినని ఎప్పుడూ బాధపడొద్దు. నేను మీ అక్కనే అనుకోండి. ఈ క్షణం నుంచి మీకు ఒక అక్క కూడా ఉంది అనుకోండి. థ్యాంక్స్ అక్క. అయినా నువ్వు నన్ను అంటీ అంటున్నావేంటక్క? నువ్వు నన్ను కావ్య అని పిలువు. నేను నిన్న అక్క అని పిలుస్తాను. మొదటిసారి మా ఇంటికొచ్చావు. నా చేత్తో ఒక మంచి జ్యూస్ మాత్రం తాగాలి. రా. అలాగే బాబు. ఎంత అయింది? 100. మీరు వెళ్ళండి. సరే అండి. రాక కూర్చోండి. ఒక్కదానివే ఉంటానంటున్నావు కదా, మరి ఇంత పెద్ద ఇల్లుంది? నా వాళ్ళంటూ నాకెవ్వరూ లేకపోయినా డబ్బుకి ఆస్తికి కొదవే లేదక్కా. కాని నేను ఇన్నేళ్ళు ఇంట్లో ఒక్కదాన్నే బతికాను. ఈరోజు నాకు ఒక ఆత్మీయురాలుగా మా అక్క వచ్చింది. నా బంధువులు వచ్చారంటే ఇది నాకు ఒక పండుగ రోజక్కా. ఒక్క నిమిషం. మరి నీకు? గుళ్ళోనే చెప్పాను కదక్కా, ఒక మొక్కు మొక్కుకున్నానని. నా కోరిక తీరింది. కాని ఇంకా 108 ప్రదక్షిణాలు పూర్తి చెయ్యకుండానే కళ్ళు తిరిగి పడిపోయాను కదా. ఆ ప్రదక్షిణాలు పూర్తయ్యాకే నేనేదైనా తింటాను. భలే దానివే. మళ్ళీ వెళ్ళి ప్రదక్షిణలు చేస్తావా? అంతవరకు ఆకలితోనే ఉంటావా? అదేం కుదరదు. నువ్వు కూడా ఈ జ్యూస్ తాగు. తీసుకో. లేదక్కా, ఇంట్లోనే పూజ చేసి దేవుడికి దండం పెట్టుకొని మహానైవేద్యం పెట్టాక అప్పుడు భోజనం చేస్తాను. నువ్వు జ్యూస్ తాగక్కా. సరే.
రాధా, నిన్నొక విషయం అడుగుతాను, ఏమనుకోవు కదా? ఏంటన్నది? చూడు రాధా, రాణి ఎప్పటినుంచో కష్టాలే పడుతుంది. తన జీవితం అంతా కష్టంతోనే బ్రతుకుతోంది. నీతో పెళ్లి జరిగాకైనా తన జీవితం సుఖంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. రాణి నాకు దేవుడిచ్చిన గొప్ప వరం నాన్న. తన ప్రేమ నేను పొందడం నిజంగా నా అదృష్టం. తనలాంటి మనిషి నా జీవితంలోకి రావడం నేను ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం. అందులో ఎలాంటి సందేహం లేదు. మా పెళ్లి జరిగితే అని కాదు నాన్న, రాణిని ఎప్పుడు బాగా చూసుకోవాలన్నదే నా కోరిక. తనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, తను కాలు కింద పెట్టకుండా పేరుకు తగ్గట్టే మహారాణిలా చూసుకోవాలని నాకు ఉంది. అందుకే కదా ఫ్యాక్టరీని ఇంకా అభివృద్ధి చేయాలని నేను అనుకుంటున్నాను. బావుందిరా నీ ఆలోచన. రాణిని నువ్వు ఇంతలా ప్రేమిస్తున్నందుకు, రాణి గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. కానీ ఒకటి, నీకు యాక్సిడెంట్ జరిగి మంచం మీద ఉన్నప్పుడు రాణికి ఫ్యాక్టరీ బాధ్యతలు అప్పగించావు. తను కూడా అంతే సమర్థవంతంగా ఫ్యాక్టరీని ముందుకు నడిపించింది. గిరిధర్ లాంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక పెద్ద కాంట్రాక్ట్ను కూడా సంపాదించింది. తర్వాత ఎన్ని ఒడిదుడుకులు వస్తున్నా తనే నడిపిస్తానని తను చూపించిన ధైర్యం, వర్కర్స్కి తనిచ్చిన భరోసా చూస్తే నాకు చాలా ముచ్చట అనిపించింది. ఇన్నాళ్ళు రాణి నీకోసమే కదా ఇంత కష్టపడింది. ఇప్పుడు నువ్వు పూర్తిగా కోలుకున్నావు. ఇంకా రాణికి ఫ్యాక్టరీ బాధ్యతలు ఎందుకురా? మొత్తం నువ్వే చూసుకో. ఎలాగూ తొందరలో పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకున్నాం కాబట్టి తనని ఇంట్లోనే ఉండమని చెప్పు. పెళ్లి పనులు అవి ఉంటాయి కదా, షాపింగ్ అది చూసుకోమను. నేను చెప్తున్నాను నాన్న, కానీ రాణి అన్న మాట వినిపించుకోవట్లేదు. ఇంకా కొన్ని రోజులు తనే ఆ పనులన్నీ చూసుకుంటాను, ఆ బాధ్యతలు తనే మోస్తానంటుంది. నన్ను రెస్ట్ తీసుకోమంటుంది. నేనేం చేయను నాన్న? రాణిది చాలా మంచి మనసు కాబట్టి అలాగే చెప్తుందిరా. అంత మాత్రాన వదిలేస్తావా? తను వద్దన్నా సరే నువ్వే బాధ్యతలు తీసుకోవాలి. గిరిధర్ గెస్ట్ హౌస్లోనే ఉన్నాడు. వెళ్ళి గిరిధర్తో మాట్లాడు. కాంట్రాక్ట్ విషయంలో ఏదో సమస్య వచ్చిందంటున్నారు కదా, అదేదో నువ్వే తెలుసుకో. నువ్వెళ్ళి మాట్లాడితే గిరిధర్ ఏంటి, ఎవరైనా వింటారు. అలా నువ్వు బాధ్యతలు తీసుకుంటే రాణి కూడా సంతోషిస్తుంది. రాణికి కావాల్సింది తన కళ్ళ ముందు నువ్వు ఎప్పుడూ గొప్పగా ఉండడమే. నీకు కావాల్సింది రాణి నీ కళ్ళ ముందు రాణి మహారాణిలా బతకడమే కదా. మీరిద్దరూ అలా ఉంటే చూడాలని నా కోరికరా. అందుకే ఇంకేం ఆలస్యం చేయకుండా వెంటనే నువ్వు గిరిధర్ ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్ళి తనతో మాట్లాడు. మీరింతలా మారిపోతారని, రాణి గురించి ఇలా ఆలోచిస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు నాన్న. నిజంగా ఇన్నాళ్లకు మీరు నాకు కొత్తగా కనిపిస్తున్నారు. ఇప్పుడే వెళ్తాను. ఒరేయ్ బచ్చా, నేనేంటో నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవురా. నేను ఎలా ఆలోచిస్తానో, ఎలాంటి ఎత్తులు వేస్తానో, నేను అనుకున్నది ఎలా సాధిస్తానో తలకిందులుగా తపస్సు చేసినా నువ్వే కాదు, ఆ బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టలేడు. మీరిద్దరూ కలవాలని మాటల్లో మాత్రమే చెప్తున్నాను. నా మనసులో ఉన్న ఉద్దేశ్యం మీరు ఎప్పటికీ కలవకూడదని. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే జరిగేది అదే. రాణిని నిన్ను శాశ్వతంగా విడదీసి కోటేశ్వరరావు కూతురికి నీకు పెళ్లి చేసి వాడి కోట్ల ఆస్తిని నేను దక్కించుకుంటాను.
మళ్ళీ కోటీశ్వరుడు జగపతిగా మారి చక్రం తిప్పుతాను. ఇది నేను వేస్తున్న ఎత్తు. అది తెలియక అమాయకంగా నమ్మి వెళుతున్నావు. ఏంటి సమంత ఇలా వచ్చావు? నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ పుణ్యమా అంటూ నా భర్త నాకు దూరం అయిపోయాడు. నేను ప్రేమించిన మనిషి నన్ను శత్రువులా చూస్తున్నాడు. దీనంతటికీ కారణం నువ్వే కదా. సమంత, వంశీని నిన్ను దూరం చేసే ఉద్దేశం నాకు లేదు. మీ ఇద్దరిని కలపాలన్నదే నా కోరిక. మీ ఇద్దరూ కలిసి ఉండాలనే సారు నేను ప్రయత్నం చేస్తున్నాం. నువ్వెంత గొప్ప ప్రయత్నం చేస్తున్నావో నాకు బాగా తెలుసు. నువ్వు బయటికి మమ్మల్ని కలుపుతానన్నట్టు నటిస్తున్నావు. కానీ వంశీకి నువ్వు దగ్గరవుతున్నావు, నన్ను దూరం చేస్తున్నావు. లేదక్క, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఇంకొకసారి అక్కాని వరుస కలిపావంటే పళ్ళు రాలగొడతా. నువ్వు నేను ఇద్దరం వంశీని ఇష్టపడ్డాం. కాని వంశీని నేను పెళ్లి చేసుకున్నాను. జీవితాంతం వంశీ నాతోనే ఉండాలి. కానీ ఇక్కడ నువ్వు మా మధ్య అడ్డుగోడలా అడ్డుపడుతున్నావు. వంశీ నీ వైపుకి తిప్పుకోవాలని చూస్తున్నావు కదా. వంశీని నాకు దూరం చేసి నన్ను బాధ పెట్టాలనుకుంటున్నావు. ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు బాగా తెలుసు. ఇదిగో బ్లాంక్ చెక్. దీని మీద ఎంత కావాలంటే అంత రాసుకో. ఎన్ని కోట్లైనా రాసుకో. చాలదంటే చెప్పు, నాకున్న ఆస్తి మొత్తం నీకు రాసిచ్చేస్తాను. ఆ డబ్బంతా తీసుకొని ఏం చేసుకుంటావో చేసుకో. దయచేసి నా వంశీని మాత్రం వదిలేసాయి. నాని, తప్పు అది చేస్తే నన్ను కొడతావేంటి? ఎవరే తప్పు చేసింది? నువ్వు తప్పు చేస్తున్నావు. మొదట్నుంచి నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు. ఆస్తి రాసిస్తావా? ఎవరికి రాసిస్తున్నావు ఆస్తి? ఎవరు ఆస్తి ఎవరికిస్తున్నావు? అసలు వర్ష ఎవరో నీకు తెలుసా? తన స్థాయి ఏంటో నీకు తెలుసా? తన స్థానం ఏంటో నీకు తెలుసా? నానమ్మ, ఏం మాట్లాడుతున్నారు? ఎవరి నీకు నానమ్మ? తను నాకు నాని, నీకు నానమ్మ కాదు. నిన్ను తను మనవరాలుగా చూసుకుంటుంది కాబట్టి నీకు నీ కళ్ళు నెత్తి మీదకెక్కాయే. ఏయ్, ఇంకొక మాట వర్షానన్నావంటే నీ పళ్ళు నేను రాలగొడతాను. ఇదంతా చేస్తున్నది వర్ష అనుకుంటున్నావా నువ్వు? వంశీ ప్రేమించింది వర్షాని. వాళ్ళిద్దరినీ దూరం చేసింది నువ్వు. వంశీలో లేనిపోని కోపాన్ని పెంచి తాళి కట్టించుకున్నది నువ్వు. పాపం, అప్పుడు కూడా వర్ష నోరెత్తలేదు. నీ నిజ స్వరూపమేంటో వంశీకి చెప్పలేదే. కాని పైనుండే ఈశ్వరుడు ఒకడున్నాడే. అందుకే నువ్వేంటో వంశీకి తెలిసేలా చేశాడు. వంశీ నిన్ను దూరం చేసుకున్నాడు. తప్పులు నువ్వు చేశావు. తర్వాత వంశీని క్షమించమని అడిగావా? తప్పుల మీద తప్పులు నువ్వు చేస్తూ వర్షాని అంటావేంటి? ఇంకొక్కసారి వర్షాని ఏమైనా అన్నావంటే చంపేస్తాను. చూసావమ్మా, నువ్వెన్ని నిందలు మోస్తున్నావో, ఎన్ని మాటలు పడుతున్నావో. నీకేంటమ్మా ఈ కర్మ?
సమంతకి ఎంత హక్కుందో ఆ ఇంట్లో నీకు అంతే హక్కుంది. నువ్వు మా మనవరాలివి. ఈ నిజాన్ని బయటికి చెప్తే నీ జీవితం మరోలా ఉంటుంది. వర్ష, ఇప్పటికైనా నన్ను నిజం చెప్పని. లేదు నానమ్మ, ఈ నిజం చెప్పడం వల్ల మరింత బాధ పెరుగుతుంది తప్ప సమస్యకి పరిష్కారం దొరకదు. తన రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలు నేనే అని తెలిస్తే కావాలనే తన జీవితాన్ని నేను నాశనం చేస్తున్నానని అక్క మరింత బాధపడుతుంది. అది నాకు ఇష్టం లేదు నానమ్మ. గిరిధర్, నన్ను కొడతావేంటి? నువ్వు చేసిన పనికి నిన్ను కొట్టడం కాదురా, నరికేయాలి.